వారిని ఓదార్చడానికి మడమ తిప్పని మాట తప్పని రాజశేఖరి తనయుడిగా బాధ్యతని నెరవేర్చుకోవాలి. కాబట్టి ఆయన ఈ రోజు వెళ్తున్నటువంటి ఇచ్చాపల యాత్రకు ఈ రకంగా ఉద్యనేతలు అడ్డుకోవడం అనేది చాలా విచారకరము. తప్పకుండా ఇవ్వాల్సిందే. మా యువకుల తరఫున పెద్ద ఎత్తున మద్దతు ఉంది. ఈరోజు ఇచ్చాపురం పోకుంటే కనుక అక్కడ మేము కూడా ఆత్మహత్య చేసుకుంటాం. జగన్ మా దగ్గర కావాల్సింది వేరే పక్షంలో మేమంతా కూడా ఆయన వెన్నంటి ఉండి ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆ యాత్రను విజయవంతం చేయాలనేది మా యువత అంతా కూడా కట్టుబడి ఉంది. ఇప్పటికైనా కూడా సోనియా గాంధీ గారికి రోజయ్య గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా మీరు ఈ ఓదార్పు యాత్ర తెలంగాణలో అంటే వస్తున్నారు, అలాంటి పరిస్థితులు రాలేదు అని చెప్పి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆంధ్రలో ఎటువంటి పరిస్థితి కూడా లేదు. అంత సానుకూలమైనప్పుడు మీరు ఎందుకు ఈ ఓదార్పు యాత్రను అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని కూడా మేము యువత అడుగుతా ఉన్నారు. ఇది మీరు ఆలోచించుకోండి. ఈ యాత్రతోటి కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు యాత్రలో పాల్గొంటారనుకుంటున్నా. కాంగ్రెస్ మీరేమనుకుంటారు? వ్యక్తిగత యాత్ర ఇది. ఎంతో మంది మహానాయకులు రావడం తర్వాత ఎంతో మంది మృత్యువాత పడ్డారు. వాళ్ళ కోసం ఇది వాళ్ళకి ధైర్యాన్ని